నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఖమ్మం తలలో కణితి నొప్పిలు వచ్చాము. అయ్యగారు ప్రార్థన చేశాక నొప్పి పూర్తిగా తగ్గింది. టాబ్లెట్స్ మానేసాము. ఆరోగ్యం మంచిగా ఉంది. ఎవరు ఈవిడి? నవ్య. నేనే అయ్యగారు. ఎక్కడా? ఓ నువ్వేనా మేడం? రా. ఇప్పుడు మీరేం పని చేసుకుంటారా? ఆటో తోలుకుంటా సార్. ఆటో తోలుతా. ఆటో తోలుకుంటా. నాకు గుర్తుంది, 2-3 వారాల క్రితం వచ్చినట్టు ఉన్నారు. 3 వారాలైందా? 3 వారాలైంది. అందరూ వచ్చారు మీ వాళ్ళు? ఇంకా వచ్చారు ఇక్కడ? పాపకి ఏంటి ప్రాబ్లం అని వచ్చారు ఇక్కడ? కణితిలో తలలో చిన్న మీద కణితి అయింది. కణితి అయింది అన్నారు. స్కానింగ్ లో వచ్చింది. హైదరాబాద్ 4-5 బాగా వినండి. హైదరాబాద్ 4-5 హాస్పిటల్ తిరిగానయ్యా. 4-5 హాస్పిటల్. ఏ ఊరి మీద అసలు? మాది కొండపల్లి, నేలకొండపల్లి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి. ఖమ్మం జిల్లా. ఇప్పుడు ఎలా వచ్చారు ఇక్కడ? ఎవరు చెప్పారు మీకు? మరదలు మొన్న వచ్చారు అయ్యా. వాళ్ళు టీవీలో చూస్తారయ్యా. వాళ్ళు చూస్తుంటే వాళ్ళు చూసి చెప్పి ఇట్లా పోదాం బావా అంటే, సరే పోదాం అమ్మ అని చెప్పేసి ఆ రోజు కూడా బట్ట జరుపుకొని వచ్చాయా. ఆపరేషన్ పోదామని ఆ రోజు కూడా బట్ట జరుపుకొని వచ్చాయా. ఏది? ఇక్కడికి ఇక్కడ వచ్చే రోజు కూడా ఆపరేషన్కి వెళ్ళాలని చేపించుకున్నాక అనేది పోదామని, సరే చూసుకొని పోదాం అని లగేజ్ అక్కడ పెట్టుకున్నాం. మా మరదలు తీసుకొచ్చి బాగా ఎటు చేసు, నా మీద నమ్మకం ఉంచు, అయ్యగారి మీద మాట ఉంచు అంటే సర్లే అయితే ఆ రోజు నుంచి ఇప్పటిదాకా కూడా ఒక టాబ్లెట్ లేదయ్యా. మేము 4 years భోజనం చేయలేదయ్యా. ఈ మీకు ఆయన కోసం 4 years వండుకున్న రైస్ కూడా అట్లా పక్క పెట్టేది. ఏది? బాధకి. అయ్యో పిల్లకి ఏమైంది, ఏంది పరిస్థితి? నొప్పి అనేది సడన్ గా వచ్చిందండి. నొప్పి అసలు ఏం పుట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు తలనొప్పి అనేది లేదు. సడన్ గా ఒక వారం రోజుల నుంచి బాగా విపరీతమైన నొప్పితో బాధపడుతుంది. ఇంటి దగ్గర డాక్టర్ చూపిస్తే హాస్పిటల్ తీసుకెళ్ళండి, స్కానింగ్ చేస్తారన్నారు. ఖమ్మం తీసుకెళ్తే స్కాన్ చేశారండి. స్కాన్ చేస్తే తలలో చిన్న మెదడు దగ్గర కణితుందమ్మా, అది మెడిసిన్ కి తగ్గదు, ఆపరేషన్ చేయాలి, హైదరాబాద్ వెళ్ళండి, ఇక్కడ ఖమ్మంలో చెయ్యరు అన్నారు. అంటే హైదరాబాద్ తీసుకొని వచ్చినామండి. ఇక్కడ చూపిస్తే అక్కడ ఖమ్మంలో చేసిన రిపోర్ట్స్ ఇక్కడ చూసి డాక్టర్లు ఆపరేషన్ చేయాలమ్మా. ఎక్కడ చూపించారు? ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడ చూపించారు? ప్రైమ్ హాస్పిటల్లో చూపించామండి. ఎక్కడది? అమీర్పేట నిమ్స్ లో చూపించాము. 10th క్లాస్ పిల్ల స్కానింగ్ లో గెడ్డ ఉందని వచ్చింది, కానీ జరిగిన అద్భుతం చూడండి. ఎంత అద్భుతం ఇది! హల్లెలూయా. గోటికి కూడా సరిపోలేదు, నీ కాలి గోటికి కూడా సరిపోరు. అలాగంటే ఒక డాక్టర్ ఒళ్ళు పులకరుతుందయ్యా. ఎందుకంటే ఒక ఆయనకి ఇక్కడ గొంతుకులో అది పెట్టేశారు. పెడితే నోట్లో తింటలేదు, గొంతుకుల నుంచి పొడగ అది తెమ్మడవో వచ్చేస్తుంది. అసలు వచ్చేస్తే వాడు ఆల్రెడీ ఇలా వంగిపోయాడు. ఇలా అబ్రహాం ఏదో పేరు ఉంది ఇక్కడే, అలాగే ఇలా వంగిపోయి కాళ్ళు ఉబ్బిపోయినాయి, చేతులు ఉబ్బిపోయినాయి, మనసు వంగిపోయాడు. తింటకలేదు, పడుకుంటకలేదు. ఆ భార్య సేవ చేయలేక చచ్చిపోతుంది. ఇక ఆ సందర్భంలో ఇక్కడికి వాళ్ళ కోళ్ళు అప్పుడప్పుడు వచ్చారు. అప్పుడప్పుడు వస్తే నేను ఆయనకి ప్రార్థన చేశాను. జస్ట్ అంతే, ఇలా ప్రార్థన చేయగానే సాయంత్రం ఇంటికి వెళ్ళగానే 2 గుడ్లు ఎంత అన్నం తినేసాడు అని చప్పట్లు కొట్టాడు. అప్పుడు మరి నేను అనాలి కదా, మాట అనాలవద్దా? ఈ బిడ్డను చంపేది కుదాంతున్నాడు. ఇది ఆపరేషన్ చేస్తే ఈ కాలు చేయబడిపోతుంది. ఇంకా పెళ్ళి ఏముంటుంది, చదువు ఏముంటుంది? వాళ్ళు చెప్తారు కదా, ముందే చెప్తారు. అలాంటిది ఇక్కడ మళ్ళీ రిపోర్టులు చూసుకున్నారా? ఖమ్మం పోతే డాక్టర్ గారు చూసి, మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు అంటున్నారు. మీరు ఏం పడుతున్నారు తెలియదు కానీ అయ్యా, మీరు ఆ కంగారు పడబడి పిల్ల యాక్టివ్గా ఉంది, మంచిగా ఉంది. పోయిన స్టార్టింగ్ రోజు భయపెట్టాడయ్యా. చెప్పిపోతే కోమలో పోయింది, అర్జెంటుగా చూపించుకోవాలి అంటే నీ దాకా నా దాకా డబ్బులు అట్లా చెప్పాను. నేను చూసి నవ్వు కూడా చెబుతున్నాడయ్యా. చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రభుని కనపరచండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ. ఎంత గొప్ప కార్యం అండి ఈ విషయం, ఎంత గొప్ప కార్యం అండి. యవ్వన బిడ్డ 10th క్లాస్ చదువుతున్న బిడ్డ జీవితం ఆ డాక్టర్ చేతిలో పెడితే సర్వనాశనం అయిపోయేది.
చెప్తున్నారు కదా, ఈ పైడ ఆపరేషన్ చేస్తే ఆ సైడు కన్ను చెయ్య కాలు పోద్దని చెప్పారా? చెప్పారయ్యా. చెప్పారండి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ చూపించారు ఈయనకి తగ్గిపోయింది అన్న రుజువు ఎట్లాగా? ఫస్ట్ అక్కడ స్టార్టింగ్ లో చూసాం కదా ఖమ్మంలో. స్పర్శ హాస్పిటల్ అయ్యారు ఎక్కడది? ఖమ్మం. అక్కడ చూపించుకుంటే ఇక ఏం అంశం లేదు, తగ్గిపోయింది అన్నారా? తగ్గిపోయింది. మీరు ఒక రోజు నాకు ఫోన్ చేశారు ఆ, మధ్య. చేశాను. నేను చేశాను. డాక్టర్ కంటే ఎన్ని రెట్లు ఎక్కువ నేను? 1000 రెట్లు. 1000% ఎక్కువే, తక్కువ కాదు. ప్రభుని కనపరచండి, చప్పట్లు ప్రభుని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి అట్లాగే అందరు కడుగా. ఆమేన్. ఏం పేరు అమ్మా నీ పేరేంటి? హల్లెలూయా. ఏం పేరు? నా పేరు నాగేంద్రం అండి. నాగేంద్రం. ఏం బాధతో వచ్చావు ఇక్కడ? ఈ పక్క నరాలు ఆ. అరిగిపోయినాయి అన్నారు. ఎక్కడ నరాలు అరిగిపోయినాయి అన్నారు? ఇక్కడ మెడకాడి ఈ భుజం కాడి నిన్నటి తిన్నా ఎట్లా ఉంది చెయ్యా? కొంచెం రాత్రి నొప్పిగా ఉంది, ఇప్పుడు కొంచెం తగ్గింది. తగ్గిపోయిందా? ఎన్ని రోజులు మట్టి ఉంది ఈ నొప్పులు? ఈ నెల నుంచి 2 నెలల నుంచి ఉంది. చెయ్యి పైకి ఎత్తలేదా? ఎత్తావా? ఎత్తుతలే? ఇదివరకు ఎత్తలేదు, ఇప్పుడు ఎత్తలేదు. ఎత్తుతున్నా. నిన్న ప్రార్థనలు విడుదల శనివారం ఇక్కడికి వచ్చారు. వాళ్ళ అమ్మగారు ప్రభు నమ్ముకున్నారంట. పెద్దవిడి అమ్మా, ఏ డాక్టర్ వద్దమ్మా, నరాలు అరిగిపోయినాయి. అదేంటే నువ్వు డాక్టర్ కాడికి పోతే మీకు నరాలు అరిగిపోయినాయి, మీకు మందులకు కూడా తగ్గదు, ఆపరేషన్ చేయాలా, అలా చవితి రాడ్లు వేయాలన్నారు. భయం వేసింది, ఏడిచేయాలి. అక్కడే. ఏ ఊరు? నర్సాపేట ఏ హాస్పిటల్ అది? హాస్పిటల్ గజ్జల బెమ్మారెడ్డి హాస్పిటల్ జిఏపి. పోయింది నీకు? నాకు రాత్రి తగ్గిపోయింది. రాత్రికి రాత్రి చప్పలు కొట్టండి. ఇది ఒక పక్కన గుంజేయటం, నడుములో గుంజేయటం. ఏసై ఇక్కడ అద్భుతం చేసేస్తారు. చప్పలు కొట్టండి గట్టిగా. అద్భుతం అయిపోయిందా లేదా? అయిపోయిందా? ఇప్పుడు ఉందా చూడు, ఇప్పుడు ఉందా? చేయెత్తు పైకే. ఈ రోజు ఇలా చేతులు ఎత్తకుండా కొంతమంది ఎట్లా అయిపోతారు, వీ చేపుల్లో నరాలు పట్టేసి ఇట్లే ఉన్నారు. అన్నం కూడా తినేదాన్ని కాదు, అది వరకు వచ్చేది కాదు మనకి. దేవునికి మహిమ కలుగును గాక. మా అమ్మ చెప్పేది కానీ నేను నమ్మలేదు. ఇంకా టీవీలో చూశాను. ఎవరు చూసారు టీవీలో? మిమ్మల్ని ప్రార్థన చేయడం అని చూశాను. చూసాక ఇంకా ఏమన్నా వచ్చేసాను. అంటే అమ్మ చెప్తే నమ్మేదాను కదా. అది వరకు చేసేదాన్ని కదా. పెళ్ళైనాక పెళ్లి కాదని 3 సంవత్సరాలు వెళ్ళాను. ఇంక పెళ్ళైనాక మా తోడు బాణీ లేదు, ఇంకా వదిలేసాను. ఇంకా మా అమ్మ వెళ్తుంది కదా, మొన్న బాగాలేకపోతే ఇక్కడికి వచ్చాను. ఇంకా మా అమ్మ చెప్పడానికి ఇంకా వచ్చేసాను. టీవీలో చూశాను. నువ్వు వచ్చినప్పుడు నువ్వు నమ్మినంతకంటే ఎక్కువ జరిగిందా? నమ్మినంత జరిగిందా? జరిగింది. ఎక్కువే. చప్పట్లు కొట్టాలి. అది నేను అనేది. మనం ఒకటి అనుకున్నాం, అది ఇంత కాదు, 100 కాదు, 200 కాదు, 1000%. అనుకున్న దాని మీద ఎక్కువే జరిగింది. ఎక్కువే జరిగింది. మీ కాడికి వచ్చినాక బాగా నయం అయిపోయింది నాకు. అయిపోయింది. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం. ఆమె రైట్ రైట్. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళిపో ఇక గంతులే. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఏసైకి మహిమ. ఆ నరమండి నిన్న ఇలా ఇది ఉంది కదా, ఆ పాప ఇలా ఎత్తలేపోయింది కదమ్మా. అసలు ఇలా చెయ్యి ఇలా ఎత్తలేపోయింది. ఇలా ప్రార్థన చేసేసరికి చెయ్యి ఎత్తేసి వచ్చేసింది నా చెయ్యి అంటుంది. అది ఆమేన్. కూర్చోండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రార్థన చేయించుకుందాం చేశాను. అదేనమ్మా, ఏమైందో చెప్తే చేస్తారు. ప్రార్థన మెడ నరాలన్నీ నొప్పులు, మెడ నరాలు కిందికి వస్తాను. స్తోత్రములు. మరోసారి ప్రార్థిస్తున్నాము. ఎలర్జీ నడుము అవన్నీ గుంజుతున్నాయి అంట. ప్రార్థిస్తున్నాను, ఆ ఎలర్జీ కూడా తొలగించండి. ఏసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మరి మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ లైవ్ ద్వారా తండ్రిని గణపరచడానికి మరి మనకి దేవుడు మంచి అవకాశం ఇచ్చినాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. సర్వశక్తి కలిగినటువంటి దేవునికి మహిమ మహిమ మహిమ. మరి ఈ యొక్క లైవ్ ద్వారా మీ అందరినీ దర్శించడానికి, మీ కొరకు ప్రార్థన చేయటానికి తండ్రి అవకాశం ఇచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి లైవ్లో ఎవరైతే మీరు ప్రార్థన అవసరత కలిగి ఉన్నారో దయచేసి వెంటనే మీ ప్రార్థన అవసరత ఏంటి అనేది తెలియపరచండి. మరి దాని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయటానికి మరి సిద్ధంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవానికి వందనాలు, స్తోత్రం.
స్తోత్రాలు నాయనా. హలో, థ్యాంక్ యూ. హలో అయ్యారు, అయ్యా వందనాలు అయ్యా. వందనాలు అయ్యా, వందనాలు అయ్యా. చెప్పండి. షుగరు బీపీ అయ్యా. స్తోత్రం నాయనా. నీ బిడ్డని బట్టి ప్రార్థిస్తున్నాం. షుగర్ బీపీతో బాధపడుతున్న నీ కుమార్ ఒక్కసారి దర్శించి నీ గాయపడిన హస్తం వేసి సంపూర్ణంగా షుగర్ బీపీని నార్మల్ చేయండి వేస్తున్నాము. ఆమె దయచేసి అనారోగ్యంతో బాధపడుతూ ఇంకా చనిపోతాను, ఇక నా లైఫ్ అయిపోయింది అనుకున్నటువంటి వారికి ఇది శుభవార్త. ఎవరైతే మంచంలో ఉండి నేను చనిపోతేనేమో నా పరిస్థితి ఏంటి, నా బ్రతికేంటని వ్యాధిని పడుతున్నటువంటి బిడ్డలకు ఇది శుభవార్త. దయచేసి మాతో సహకరించండి. మరి ప్రభు ఆయన కృపను బట్టి, మరి మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. మరి స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు మరి ఈ దినము మన జీవితంలో బలమైన కార్యములు దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందరో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నారు. ప్రతిరోజు 10-30 నిమిషాలకి వస్తున్నటువంటి ప్రోగ్రాం మరి సాయంత్రం 3 గంటలకు కూడా వస్తుంది. దయచేసి గమనించండి. హలో, ప్రైజ్ తల్లి చెప్పమ్మా. అయ్యారు, నాకు నోట్లో పొక్కు వచ్చిందయ్యా. హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్తే మొక్క పరీక్షలు పంపించారయ్యా. మళ్ళీ ఇవాళ రమ్మన్నారయ్యా. రిపోర్ట్లు నార్మల్ రావటానికి పాపం చేయండి అయ్యా. ఏ ఊరమ్మా మీది? అశ్వరాపేటనయ్యా. ఎందుకు మీరు ఇక్కడికి వచ్చేయండి. అది అవన్నీ ఏ చెప్పినా మీరు వద్దు, వెంటనే తగ్గిపోద్ది. అర్థమైందా? నోటి సమస్య కదా, వెంటనే ఒక్క పూటలోనే తగ్గిపోతుంది మొత్తం. నా కోసం పాపం చేయదయ్యా. అంటే తగ్గిపోవటం వద్దా? నువ్వు ఎందుకు వెళ్ళావు మరి? టీవీలో చూస్తున్నావు, ఎందుకు వెళ్ళావు హాస్పిటల్కి? నేను నిన్నే చూసానయ్యా ఈ ప్రోగ్రాం. నన్ను చూసి పిల్లలు చేయమని ఇప్పుడు ఇవాళ కూడా చూడు. ఇంకా కాసేపు నాకు 3 గంటలకు మళ్ళీ వస్తుంది చూడు. నువ్వు హాస్పిటల్కి ఏమి వెళ్ళక్కర్లేదు, వెంటనే తగ్గిపోద్ది అప్పటికప్పుడే. ఏమైనా తింటున్నావా? అన్నం తింటున్నాయా. మొక్క చేసి పంపించారు పైకి. ఆ మొక్క దగ్గర టాబ్లెట్లు ఇచ్చారు. అట్లే అన్నం తింటున్నా కానీ తగ్గిపోయింది. ఇప్పుడు అన్నం బాగానే తింటున్నా. నువ్వు ఇక క్యాన్సర్ అంటే భయపడకు, మా దగ్గరికి రండి, పూర్తి తగ్గిపోద్ది అంటున్నా. నాయన ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి వేస్తున్నాం. ఆమేన్. దయచేసి ఇప్పుడు ఆ పెద్దవిడి ఇప్పుడే చూశాను, నిన్నే చూశాను, ఇవాళే చూశాను అని చెప్తున్నారు. వాస్తవంగా ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నట్లయితే దయచేసి చాలా వరకు ఇలా నష్టపోతున్నారు. దయచేసి గమనించండి. అది ఎటువంటిదైనా యేసు నామములో తగ్గిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. హలో అమ్మా చెప్పండి. నాకు మోకాలు నొప్పండి, ఎడంకాలు ఆపరేషన్ చేయాలన్నారండి. నడుము నొప్పి కూడా ఉందండి. స్తోత్రం నాయన. ప్రియ తల్లిని దర్శించండి. ఉద్యోగం కూడా ఆపేశారండి. చాలా బాధల్లో ఉన్నామండి. ఏ ఊరమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చూడండి, మా ఇద్దరు లక్ష్మిగా ఉన్న పెద్ద ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం నాయన. ఈ కుటుంబానికి ఆదరణ కలిగించు. తల్లిగారికి ఉన్న నొప్పులు బలహీనతలు కూడా తొలగించండి యేసునామములో. ఆమేన్. రైట్. దేవునికి స్తోత్రములు. దయచేసి లైవ్ ఎవరైతే చూస్తున్నారో మీ అందరికి ప్రత్యేకంగా వందనాలు. మీ ఫోన్ కలిసినప్పుడు మీ ప్రార్థన అవసరత చెప్పండి. కాస్త ఏడవకుండా ఆ విషయం అర్థమయ్యేటట్లుగా చెప్పాలని మనం చేస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. మరి ఈరోజు హలో హలో అమ్మా, వందనాలు. చెప్పండి అమ్మా. నా భర్తకి నాకు గొడవ వచ్చిందండి. ఇద్దరం కలిసి ఉండాలని ప్రార్థన చేస్తారండి. స్తోత్రం నాయన. వందనాలు. ఈ బిడ్డని బట్టి ప్రార్థిస్తున్నాము. మేలు చేయండి, వాళ్ళకి సమాధానం కలిగి ఇడిపోయిన బిడ్డలు కలిసి ఉండేటట్టు కార్యం చేయండి యేసుక్రీస్తు నామములో. ఆమేన్. దయచేసి చిన్న విషయాలకి ఫోన్ చేయకండి. మరి పూర్తిగా అంటే ఇక మరణం ఇక అంతే. ఇక వేరే మెడిసిన్ ద్వారా కూడా ఎటువంటి విడుదల లేదు అని చెప్పబడుతున్న వారి కొరకు ఈ లైవ్ దయచేసి గమనించాలి. హలో హలో మా భార్య పచ్చివాదన, నాకు షుగర్ అను బీపీ కురుపులు వేస్తున్నాయి. ఏ ఊరేది? ఏ ఊరు? పాకలే చెంగరాకుండా చూస్తున్న పాకలని మళ్ళీ అటు నుంచి వచ్చి రావాలి. స్తోత్రం నాయన. నీ కుమారుని దర్శించు. అద్భుత
పాస్టర్ రాజకుమారి అంట గుంటూరు నుంచి వచ్చారు. 1 సంవత్సరం నుంచి జ్వరం, వారంలో 2 రోజులు ఉంటుంది. కడుపులో రక్తం నిల్వ ఉండే ప్రాంతం వాపు వచ్చింది. దాని వలన బరువు తగ్గి నీరసం అవుతుందంట. ఎవరి మనిషి? 1 సంవత్సరం నుంచి జ్వరము, వారంలో 2 రోజులు ఉంటుంది అవును పాస్టర్. జ్వరం. ఓకే. 2 రోజులు కడుపులో రక్తం నిల్వ ఉండే ప్రాంతం వాపు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తుతించండి, అందరూ కూడా స్తుతించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చప్పట్లు కొట్టి స్తుతించండి, చప్పట్లు కొట్టుకుంటూ దేవుని స్తుతించండి. ఇది అమ్మాయి అమ్మ హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. డల్గా ఉంది సౌండ్, ఇలా ఉన్నప్పుడు పెట్టాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రక్తం ఏంటి, ఏమైతుంది రక్తం? అది చెడు రక్తం మంచి రక్తం ఫిల్టర్ అయ్యేది వాసింది. దానివల్ల కొంచెం పొట్ట వాసినట్టుగా 2వ నెల 3వ నెల కడుపు అయినట్టుగా ఉంటుందా? ఇక్కడ ఏమన్నా అవుతుందా నీకు? ఇక్కడ ఛాతిలో నో, ఏం లేదా? ఇక్కడ ఈ సైడ్ ముక్కు పరీక్ష చేశారు, అన్ని టెస్టులు చేశారు. తిరగని హాస్పిటల్ లేదు, అంతరాలు తంత్రాలు అన్ని తిరిగాను. ఓకే. 1 ఇయర్ నుంచి చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ సూదుల నుంచి, ఇంజక్షన్ నుంచి నరకం చూశాను. ఇప్పుడు మీ బాడీ ఫ్రీ అయిందా, అట్లే ఉందా? ఓకే, ఓకేనా? ఇప్పుడు మీ భర్త అక్కడ ఉన్నాడా? ఆయనే కదా మీ భర్తేనా? మా వారు ఏం పని చేస్తారు ఆయన? ఆటో ఫైనాన్స్. ఆటో ఫైనాన్స్ ఇస్తారా? వర్క్ చేస్తారా? ఓకే. మీ భార్య ఇప్పుడు నడుస్తుంది చూడండి ఒకసారి. నడు తల్లి, ఊరికో చప్పట్లు కొట్టండి అందరూ కూడా. ఎంతో చేతులు పైకి ఎత్తినట్టుకోండి. ఇప్పుడు ఎట్లా మీకు ఎలా? ఇప్పుడు ఇప్పుడు వరకు ఆవిడ పట్టేసినట్టుగా నడిచింది స్పీడ్గా. ఉరికాదే కావాలా? సంతోషంగా ఉందా? ఏంటి ఇంట్లో ఏదో ప్రాబ్లం అయిందంట కదా, ఇప్పుడు వెళ్ళిపోతారా? అదే 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 అమ్మాయి అదిగో ఉరుకుతుంది. ఇక ఈ రోజు నుంచి అన్నం తింటుంది, నిద్రపోతుంది. అదేదున్నా ఏస్తున్నామలో 2 పిల్లల నోటితో మాట్లాడాలి బాబు. 2 పిల్లలు. సిస్టర్ రండి అమ్మా, ఎంత రిలీఫ్ అయింది చెప్పేసి. ఓకే, చాలా రిలీఫ్ అయ్యాను. అస్సలు మీకు ఎవరైనా చెప్పారా, మీరే వచ్చారా? మాకు మా ఊర్లో బెల్లంకొండ, పిడుగురాళ్ళ సత్రంపల్లి మధ్యలో బెల్లంకొండ మీదా? మాది చంద్రాజుపాలెం. అక్కడ ఒక ఆమె ఉండేది రామ్మని, ఆమె చెప్పింది. అప్పుడు 6 months. మరి ఇన్ని రోజులు నువ్వు టీవీలో చూస్తావా లేదా? లేదు, ఈ మధ్య గుంటూరు వచ్చిన తర్వాత మా అత్తగారు ఊరు గుంటూరు. అయితే ఏఎంసీకి వెళ్ళక ముందు గవర్నమెంట్ హాస్పిటల్లో 2 months ఉన్నాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 2 చెప్పారు, ఇక్కడ పలానా చోట హైదరాబాద్ లో పాష్ గారు. ఇంతమంది చెప్తున్నా నువ్వు మరి ఎందుకు ఇంత లేట్ చేసావు? చూసుకో, కాళ్ళు చేతులు కదుపుకో, సంతోషంగా రిలీఫ్ అయిపోయింది. చూసుకో, ఇందాక ఇదంతా పట్టేసినట్టుగా స్టమక్ పట్టేసినట్టు. ఇప్పుడు ఎట్లా ఉంది? దాంట్లో నువ్వేమైనా రాసావంటే, మామూలుగా దీంట్లో ఏమైనా రాశారంటే, ఈమె వాతావరణం 1 సంవత్సరం నుండి జ్వరము, వారంలో 2 రోజులు ఉంటుంది. కడుపులో రక్తం నిల్వ ఉండే ప్రాంతం వాపు వచ్చి దాని వలన బరువు తగ్గి నీరసం అవుతుంది అని రాశారు. ఆమేన్. హల్లెలూయా. పూర్తిగా దేవుడు విడుదల ఇచ్చాడమ్మా. ఇక ఎటువంటి భయం లేదు. తండ్రి నేను తన హస్తంతో ముట్టి ఉన్నాడు. చప్పట్లు కొట్టు ప్రభుని గారి పచ్చ అబ్బాయి. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. అసలు వాస్తవంగా ఇట్లా ఊరికి అన్నాలైంది. ఇట్లా ఊరకటం సంతోషం ఉంది తెలుసా నీకు? ఇప్పుడు ఓకే, రిలీఫ్ అయిందా? హ్యాపీ అయిందా? బస్సులో వచ్చారా, ఎట్లా వచ్చారు మీరు? ట్రైన్లో. అవునా? సీట్ లేక డోర్లు కాడ ఎట్లనా? ఇప్పుడు ఎనర్జీ వచ్చేసిందా నీకు? బ్లడ్ రిలీజ్ చేశాను ఇప్పుడు, అంటే రక్తము బాడీ మొత్తం. ఓకేనా? చప్పులు కొట్టి ప్రభుని కనపరచండి. ఆమె అసలు ఎట్లా? థ్యాంక్ యూ ఫర్. మీరు చర్చికి వెళ్తారా? మంత్రాలకి వెళ్తారా? ఈ రెండునా? ఏంటి అసలు? ఆర్సిఎం చర్చ్ మీదా? మారు, ఇప్పటికైనా మారు. నీ హృదయాన్ని యేసయ్యకి పూర్తిగా ఇచ్చేయి, దేవుడు కార్యం చేస్తాడు. ఇటు అటుగా ఉండవద్దు. ఎందుకంటే తండ్రి ఇచ్చిన వరం నాకు ఇది. అసలు ఇంత ఫాస్ట్గా ఈ స్టేజ్ మీదే దేవుడు ఇంత అద్భుతాలు చేస్తున్నాడు.
హ్యాపీ. ఇక మీరు ఏమీ భయం లేదు, అన్నం తినాలి, నిద్రపోవాలి. మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు ఫోన్ చేయాలి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఓకే కదా బ్రదర్? హ్యాపీయా? మీరు ఇలా వచ్చినప్పుడు ఏమనుకున్నారు? తెలియదు మాకు, యూట్యూబ్ లోనే మొన్న రీసెంట్ గా చూసారా? నమ్మకం వచ్చిందా? ఓకే, దేవుడికి స్తోత్రం. నమ్మకం వచ్చింది కదా, అది చాలు మనకి. ప్రభుకి మహిమ. చప్పట్లు కొట్టి దేవుని గనపరచండి. ఒక కుంటి మనిషి 6 నెలల మట్టి రాలి వచ్చింది ఆమె 6 నెలలుగా మాట పడిపోయింది, కాళ్ళు పడిపోయినాయి, మాట పడిపోయినాయి. ఇప్పుడు వచ్చేసినాయి కదా కాళ్ళు, మాట. అది చప్పలు కొట్టండి. హల్లెలూయా, చప్పలు కొట్టండి. అన్నం తినటానికి లేదు కదా. ఏం పేరు నీ పేరు? మాట రాలేదండి, మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చింది, బాగానే వచ్చేసిందా? ఫస్ట్ రోజు మాట వచ్చేసిందా? ఇంకేమొచ్చింది? కాళ్ళు వచ్చినాయి. మాట పడిపోయి ఎంతకాలం అయింది? మాట పడిపోయి 6 నెలలు అయింది. 6 నెలలు మాట్లేదు. తర్వాత కాళ్ళు పడిపోయింది. కాళ్ళు కూడా పడిపోయింది. అంటే కాళ్ళు పడిపోయాక మాట పడిపోయిందా? ఓకే, కాళ్ళు పడిపోయినాయి, కాళ్ళు పడిపోయినాయి, మాటలు పడిపోయి మాట పడిపోయింది. నడిచేదానికి రాలేదు. పాపం ఇద్దరు ఎంతో మంది మోసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టారు. కూర్చుంటా కూడా శక్తి లేదు కదా ఫస్ట్ రోజు నీకు? లేదు, కూర్చుంటా కూడా శక్తి లేదండి. లేదు. కాళ్ళు పడిపోయినాక మాట పడిపోయింది కదా. అదే హాస్పిటల్కి వెళ్తే మనం ఎన్ని డబ్బులు ఖర్చు అయితే మీరు ఒకసారి ఊహించుకోండి. కాళ్ళు పడిపోయినాయి. ఇక అంటారు డాక్టర్లు నడుములో ఇది అయిపోయింది, ఇక గ్యాప్ వచ్చేసింది ఇక అంటారు. మాట పడిపోయింది. దీనికేమో లోపల గడ్డలు వచ్చేసినాయి. తినేదానివా అప్పుడు? ఇక్కడికి రాకముందు తినేదానివా? గంజాన్నం తాగి ఫస్ట్లా మాటలు పడిపోయినాయి, కాలు చేతులు పడిపోయేది. చేతుల మీద ఎత్తుకపోయినాం మేమే. 2-3 సార్లు వేరే దగ్గర ఎత్తుకపోతే వాళ్ళు ఎవరు రాకపోతే చచ్చిపోతే మన మీద వస్తుంది, వద్దులే అని అనుకున్నాం. ఏమన్నది, ఇక్కడ పాస్టర్ ఉన్నాడు, దేవుని దగ్గర తీసుకపోతే మన మీద. ఇది ఆగండి, గమనించారా? ఎక్కడికైనా తీసుకెళ్తే దారి చచ్చిపోతే ఎవరిని అంటారు? వీళ్ళిద్దరిని అంటారు. ఆమె తీసుకొచ్చింది, వీళ్ళిద్దరిని అంటారు చచ్చిపో అని భయపడ్డారంట. అయినా కూడా ఆ సిస్టరు, పాస్టర్ గారు చాలా మంచోడు, టీవీలో చూస్తాను నేను అని పట్టుకొచ్చింది. ఈ రోజు భయపడినాం మేము, మరి మేము బతకదనుకున్నాము, బతకదనుకున్నారు, భయపడ్డారు. ఎందుకంటే కాళ్ళు పడిపోయింది, మాట పడిపోయింది, అన్నం తినడానికి లేదు, ఇంకేమి కూతురు నీళ్ళు కూడా పోతారు లోపల. నీళ్ళు తాపినా చాయ్ తాపినా ఏడుపుకరమైన మాటలు చూడాలి. మాకు భయం అనిపిస్తుంది. మళ్ళీ ఈడదానికి వచ్చి డెడ్ బాడీ తీసుకుపోతే మిమ్మల్ని ఎవరు తీసుకుపోమన్నారు? మన మీద కోసం మేము బంధువులంగా చుట్టాలం కాదు. అంత భయపడ్డారు, అంత భయపడినాము. అయితే ఒక్క నిమిషం ఆగండి, ఈ మాటలు వినండి పూర్తిగా. లేవట్లేదు, మాట్లాడట్లేదు, తినట్లేని మనిషిని, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి ఒక కూతురు ఉంది కానీ ఆమె రానందంట, చచ్చిపోయిందని. ఇక భర్త లేడు, కొడుకు ఎవరు లేరు, దిక్కులేని బిడ్డ. మరి వాళ్ళ ధైర్యం చేసి తీసుకొచ్చారు. వాస్తవంగా దారిలో కానీ చనిపోతే వాళ్ళ మీదకి వచ్చేదే నిజమే. కానీ ఇక్కడ నాకు దేవుడు ఉన్నాడు, నా దగ్గర యేసయ్య ఉన్నాడు, నాతోనే ఉంటాడు. ఆమె మాట లేదు, కుర్చీలు కూర్చోబెట్టారు, అసలు జారిపోతుంది. నాకు మాట్లాడదని తెలియదు, కాళ్ళు లేవు అంటే అలాగని ప్రార్థన చేశాను అంతే. మరి ప్రభు ఎంత అద్భుతం చేశాడు చూడండి. వాళ్ళిద్దరు ఎవరు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు, అన్న కాదు, చెల్లి కాదు. ఆ గల్లీలో ఉంటారు, అవతల ఒకరు ఉంటారు, యువతల ఒకరు ఉంటారు, వాళ్ళకి అమ్మకి సంబంధమైన వాళ్ళు కాదు. ఇక ఇక్కడ అద్భుతాలు చూసిన తర్వాత వాళ్ళని తీసుకుని వచ్చారు. మొత్తంగానే ఆ వారంలోనే మాట వచ్చిందంట, ఆ వారంలోనే కాళ్ళు వచ్చేసి నడుతుంది. నడుబమ్మ ఒకసారి నడు. ఎంత చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్. హల్లెలూయా. సపోర్ట్ లేదు, ఎటువంటి సపోర్ట్ లేదు. 2వ వారంలో వాకర్ పట్టుకొచ్చింది, 2వ వారంలో కదా, 2వ వారంలో వాకర్ పట్టుకుని వచ్చింది. కానీ ఇప్పుడు వాకర్ కూడా లేదు. చప్పట్లు కొడదామా? కొట్టండి, ఆగదు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడండి, నాలో ఉండి ఈ కార్యాలు చేస్తున్నాడు కదా. దిక్కు లేని వాళ్ళకి దిక్కు అంటాడు కదా, అది బైబిల్ నెరవేర్పు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా విడిచిపెట్టబడరండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏ కష్టం, ఆమె ఒక 10 రూపాయలు కూడా దేవుడికి ఇవ్వలేని స్థితిలో ఉంది ఆవిడ. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో
ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. మేలు చేయండి, వాళ్ళకి సమాధానం కలిగి ఇడిపోయిన బిడ్డలు కలిసి ఉండేటట్టు కార్యం చేయండి. యేసుక్రీస్తు నామములో ఆమేన్. దయచేసి చిన్న చిన్న విషయాలకి ఫోన్ చేయకండి. మరి పూర్తిగా అంటే ఇక మరణం ఇక అంతే, ఇక వేరే మెడిసిన్ ద్వారా కూడా ఎటువంటి విడుదల లేదు అని చెప్పబడుతున్న వారి కొరకు ఈ లైవ్ దయచేసి గమనించాలి. హలో హలో అయ్యా, మా భార్య పచ్చివాదన, నాకు షుగర్ అను, బీపీ, కురుపులు వేస్తున్నాయ్యా. ఏ ఊరే మీది? ఏ ఊరు? పాకలే చెంగరాకుండా చూస్తున్న పాకలని మళ్ళీ అటు మీద వచ్చి రావాలి. స్తోత్రం నాయన, నీ కుమారుని దర్శించు, అద్భుతం చేయండి. వాళ్ళు ఎరురుకున్న శోధన తొలగించి పక్షవాతం, షుగర్ నుంచి విముక్తి చేయండి ఇస్తున్నాం. శనివారం స్వస్థ ప్రార్థన ఉంటే తీసుకురా, తగ్గిపోతాయి. సరేనా? దయచేసి ఈ పక్షవాతం, తర్వాత హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ సమస్య, మరి అనేక రకాలైనటువంటి శోధనలు ఉన్నటువంటి బెడ్లో మరి వీలుంటే మీరు ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థన యేసు ఆశ్రయపురం గుర్రం కూడా తీసుకురండి. వారు ఎటువంటి వ్యాధిగ్రస్తులైనా యేసుక్రీస్తు నామములో దేవుడు వారిని బాగు చేస్తున్నాడు, బాగవుతారు. ఆమేన్. హల్లెలూయా. హలో 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 అయ్యారు, చెప్పండి అమ్మా. అయ్యా, నాకు క్యాన్సర్ అన్నారు. క్యాన్సర్ వచ్చింది. ఏ ఊరు మీది? ఓకే, స్తోత్రం నాయన. ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము. ఆ క్యాన్సర్తో బాధపడుతున్నారు, అద్భుతం చేసి పూర్తిగా విడిపించండి ఇస్తున్నాములే. ప్రోగ్రాం ఇప్పుడే చూసావా? ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావమ్మా? ఇప్పుడే చూస్తున్నానయ్యా. అమ్మా, రోజు 10:30 నుండి 11:30 వరకు, మళ్ళీ 3 నుంచి 4:30 వరకు వస్తుందమ్మా. చూడండి, మీకు పూర్తిగా మెడిసిన్ కూడా ఏమో వేసుకోని అవసరం లేదు, పూర్తిగా విడుదల వస్తుంది. హైదరాబాద్ శనివారంలో జరుగుతున్న స్వస్థ ప్రార్థన మీకు వీలుంటే రండి, దేవుడు కార్యం చేస్తాడు. దయచేసి మీ ఫోన్ కలిసినప్పుడు ప్రైజులో చెప్పొచ్చు, వందనాల్లో చెప్పొచ్చు, అంతే. రెండోది ఏం చెప్పకండి. ఆయిలు హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి సర్వశక్తి కలిగినటువంటి దేవుని సందులో నేను తెలియపరుచున్న విషయం ఏంటంటే, ఈరోజు చాలామంది బిడ్డలు భయంకరమైన శోధనలతో. హలో అయ్యగారు, వందనాలయ్యా. చెప్పండి అమ్మా. అయ్యగారు, నా భర్త పేరు చంద్రశేఖర్. 2 కిడ్నీలు డ్యామేజ్ అయిపోయినాయి. ప్రస్తుతం డయాలసిస్ జరుగుతుంది అయ్యగారు కర్నూలులో. టాయిలెట్ వస్తుందా అయ్యగారు? కొంచెం వస్తుందయ్యా. మరి శనివారం తీసుకురావచ్చు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఈరోజు మరి ఆ వెంటిలేటర్ మీద పెట్టి డయాలసిస్ చేసేవాళ్ళు సైతం బ్రతుకుతున్నారమ్మా. దేవుడు కార్యం చేస్తున్నాడు. మీరు ఏ విధంగా మీకు అవకాశం ఉంటే ఆ విధంగా చేయండి. ప్రభు మీకు విడుదల, మీ భర్తకు సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుని సందులో మరి చాలామంది తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా నాకు తెలియదు, కానీ మరి ఎలాంటి వ్యాధి, ఎలాంటి బలహీనతలు ఉన్నా శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది యేసు ఆశ్రయపురంలో. మీ వీలుని బట్టి రండి. హలో తల్లి, చెప్పమ్మా. చెప్పమ్మా త్వరగా. అదే నొప్పులండి, కాళ్ళ నొప్పులండి. అంతేనా? స్తోత్రం నాయన. ఈ బిడ్డకి కాళ్ళ నొప్పులతో బాధపడుతుంది, అద్భుతం చేసి ఆ నొప్పులు తొలగించండి ఇస్తున్నాము. ఆమె దయచేసి చిన్న చిన్న విషయాలకి సరదాగా చేయకండి. మీకు ఫోన్ ఉంది కదా, టీవీలో వస్తున్నారు కదని చాలామంది లైన్లో వెయిట్ చేస్తున్నారు. మరి ఎవరైతే బలహీనతగా ఉన్నారో, చేతబళ్ళతో, దురాత్మలతో, మరి పూర్తిగా బెడ్ మీదే ఉన్నటువంటి వారు, హాస్పిటల్ కూడా ఇక చనిపోతారు తీసుకోండి అని చెప్పినటువంటి వారి కొరకు ఈ లైవ్ చేస్తున్నాం.
దయచేసి ఏలు నొప్పి, కాలు నొప్పి, కడుపు నొప్పి, గ్యాస్ నొప్పి కాదు. దయచేసి ఈ విషయాన్ని సహకరించాలని మనం చేస్తున్నాం. హలో చెప్పమ్మా, చెప్పమ్మా త్వరగా. నువ్వు ప్రార్థన తర్వాత చేసుకుంది కానీ కట్ చేసేస్తున్నాను మీరు మాట్లాడిపోతే. చేతబడి చర్చలు కాకుండా చేయండి సార్. చేతబడి చేతబడి సార్ నలుగురు చేశారు సార్. నాకు నేను చేశాను చేతబడి చేశారు సార్. 5 సంవత్సరాలు వచ్చింది సార్. చాలా మంత్రగాల కాడికి వెళ్ళాను, తగ్గలేదు సార్. దేవుడి వల్ల ఇక్కడ ఆనందం నిలబడ్డారు సార్. ఏ ఊరు మీది? సార్ ఏ ఊరు మీది? ఏ ఊరు సార్? మాది గొలిగుండపేట సార్, నాటవారం మండలం సార్, అనకాపల్లి జిల్లా సార్. స్తోత్రం నాయనా. ఈ బిడ్డని బట్టి ప్రార్థిస్తున్నాము, సహాయం చేయండి. మీకు అసాధ్యమైంది లేదు, అద్భుతం చేసింది. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలామంది చేతబడి అంటారు, నవ్వు వస్తుంది. ఏమన్నా మరి మీ ఏం పని చేసుకుంటావు? కూలి పని చేసుకుంటాం. నీ ఆస్తి కోసం చేతబడి చేశారంటే ఏదన్నా కారణం ఉండాలి కదా. తనకు ఆస్తి బాగుంది, ఇల్లు, పొలాలు, వెండి, బంగారాలు అన్నీ ఉంటే ఈ చేతబడి చేసి చంపేసి అది తీసుకోవాలి. మరి కూలి పని వాళ్ళకి కూడా చేతబడులు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదు. దయచేసి గమనించండి. తండ్రి ఏ పరిస్థితులైనా మనం ఉన్నప్పుడు, మనం ఏ స్థితిలో ఉన్న వారమైనా తండ్రి మనకు సహాయం చేస్తారు. ఆయనకు అసాధ్యమైన ఏది ఉండదు. మరి దయచేసి ఇలాంటి భయాలతో ఉన్నవాళ్ళు, ఎందుకంటే అది చేతబడే కాదు నేను చెప్పగలుగుతాను. పరిశుద్ధాత్మ దేవునికి అసాధ్యమైనది లేదు. ఏదైనా డౌట్ ఉన్నా, అలాంటి ఇంట్లో ప్రభావాలు ఉన్నా అది తెలుస్తాయి. దయచేసి గమనించండి. ప్రతి ఒక్కళ్ళు చేతబడులు చేశారు మాకు అని చెప్తుంటే నవ్వు వస్తుంది నాకు. దయచేసి గమనించండి. కొన్ని దురాత్మ ప్రభావాలు, మరి కొన్ని విధాలైనటువంటి పరిస్థితులు మనల్ని కొంచెం డిస్టర్బ్ చేస్తున్నప్పుడు, ఒకవేళ అది ఏదైనా ఇబ్బంది అయినా ఇక్కడికి రండి, పూర్తిగా విడుదల పొంది హ్యాపీగా మొత్తం చెప్తానండి. ఎన్ని వందల జనం ఉన్నారనేది కాదు, ఎంతమంది ఉన్నా కూడా పూర్తిగా చెప్పి ప్రార్థన చేసి విడుదల పరుస్తాం. హలో, ప్రైజ్ ది లార్డ్ అయ్యా. హలో, నువ్వు ప్రార్థన చేసుకునే తర్వాత చెప్పమ్మా. మరి నాకు ప్రార్థన థైరాయిడ్, షుగర్, బీపీ అంతా ఉంది గారు. మోకాలు నొప్పులు. కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తాను. స్తోత్రము నాయనా. తల్లి గారికి ప్రార్థిస్తున్నాము, అద్భుతం చేయండి. థైరాయిడ్ రోగాలు అన్నీ ఏదైతే ఉన్నాయో ఆ జయమ్మకే అన్నీ తగ్గించండి యేసు నామములో. ఆమేన్, ఆమేన్. దయచేసి పాపం అంటే పెద్దోళ్ళు అనకూడదు నేను అన్నమాట. ఫోన్ కలిసిన తర్వాత మళ్ళీ ఆల్పాకి కూడా అప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంది. దయచేసి ఫోన్ కలిసినప్పుడు వెంటనే మీరు స్పీడ్గా మీ ప్రార్థన అవసరత తెలియపరిస్తే ఆ ప్రార్థన అవసరత కొరకు ప్రార్థన చేయటం జరుగుతుంది. మీరు మంచిగా మాట్లాడితే నేను చక్కగా ఇప్పుడే ఆ ఫోన్లో మాట్లాడుతుండగానే మీకు ఎక్కడ ఏ బాధ ఉంది అన్నీ నాకు తెలిస్తే కనుక నేను చెప్పి ప్రార్థించి విడిపించగలుగుతాను. అది చేతబడవునే, దురాత్మవునే, ఏమండి శరీరంలో ఉన్నటువంటి వ్యాధి ఏదైనా కానివ్వండి, యేసుక్రీస్తు నామములో పూర్తిగా విడుదల. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తమును సాధ్యము. మరి దేవుని బిడ్డలారా, దేవుని మాటలను జాగ్రత్తగా వినాలి. సంఘ దమ్మా ఏమైంది? వణుకు వస్తుందా? తగ్గిపోద్ది. నీళ్ళు కొట్టు వాటర్ ఇది. అమ్మ చేతులు పెట్టుకో, దడ తగ్గిపోద్ది ఇప్పుడే. దడ పెట్టుకో అక్కడ కొట్టు. ఏం పేరు నీ పేరు? ఆయాసం తగ్గిందా? చూడు, తగ్గిందా? అసలు నువ్వేం తినట్లేదు కదా? ఎన్నాళ్ళు మట్టి ఉంది బాధ ఈవిడికి? 4 సంవత్సరాలు. ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? అసలు విషయం ఏమైందమ్మా? అసలు మామూలుగా ఏమైంది? ముందు పాప పుట్టిందండి. పాప పుట్టిన తర్వాత రెండో పాపకి ఏమైతుంది నీకు? ఆవిడ మా పాప అండి. రెండో పాప ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచి ఇంకా భోజనం తినేది కదండి. ఇప్పుడు పిల్లకి దమ్ము వచ్చింది, వాపులు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు రిలీఫ్ అయిందమ్మా? ప్రసన్న రిలీఫ్ అయిందా? రిలీఫ్ అయిందా? చప్పట్లు ఒకసారి అందరూ చప్పట్లు. అమ్మ నువ్వు వదిలేసి ఇప్పుడు దాకా నడవలేకపోయింది కదా, నడవగలవా ఇప్పుడు? 2 అడుగులే చెప్తా. 2 అడుగులు. నడుము కూడా గుంజుతుంది కదా నీకు? నడుము కూడా గుంజుతుందా?
నడు 2 అడుగులే, చేతుల పైకి ఎత్తి 2 అడుగులే. వాపులు చూడండి ఎంత టైట్గా ఉందో, మొత్తం తగ్గిపోతాయి. ఆమెన్. ఏడి భర్త ఏడి రా. ఆమెన్. ఆ పాప అక్కడే నిలబడు, నన్ను చూడమ్మా, అలాగే చూడు. శక్తిని బలం వెంటనే రిలీఫ్ వస్తుంది. చూడండి, ఫ్రీ పెట్టుకో, చేతులు పీరు పెట్టుకో తల్లి. ఆమెన్. డయాలసిస్ జరుగుతుందా? చేస్తానన్నారండి. వద్దు 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 వద్దు, నీకు ఇప్పుడు శక్తి బలం ఇస్తాయి. బాధ తట్టుకోలేక చచ్చిపోవాలనుకుంటున్నానండి. ఇప్పుడు బతకదామని వచ్చావా చచ్చిపోతామని వచ్చావు? ఏదో ఒకటి చెప్పు కదా, బతుకుతావు కదా. నీకు మాంసం కూడా కరిగిపోతుంది. ఇప్పుడు అదంతా వస్తుంది చూడు. యేసు నామములో ఆమేన్. 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 ఇప్పుడు వరకు నడువులో నొప్పి ఉంది కదా, ఇప్పుడు ఉందా? లేదా? ఏం కావాలి? ఆరోగ్యంగా ఈ పొట్లు నీరంతా తగ్గిపోకు. నీరు తీస్తున్నారా? కాళ్ళు తీయట్లేదు కదా. ఓకే, మైక్ పట్టుకోండి. అగో అమ్మ ఇటు చూడు, నన్ను చూడు. కలర్ కూడా ఇప్పుడే మారుతుంది, చూసుకోండి కావాలంటే. ఇప్పుడు దాకా బ్లాక్ ఉంది. కరవకండి, కోనసీమ డిస్టిక్ అండి. కోనసీమ. ఏమైంది ఆవిడకి? 3 years బ్లడ్ ఇన్ఫెక్షన్. 3 years నుంచి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యారు ఆవిడకా? 3 years నుంచి బ్లడ్ తెల్ల రక్తకణాలు ఆటోమేటిక్గా సంవత్సరానికి జనవరి, నవంబరు, డిసెంబర్ నెలలో లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంట్లో అలా నడుస్తుంది ఆవిడ? నడుస్తుందండి. ఇంట్లో తిరుగుతుందండి. తిరుగుతుందా? ఇబ్బంది పడుతుంది. ఏమీ తింటలేదు. నెక్స్ట్ ఈ సంవత్సరం మొత్తం కిడ్నీ క్రియాటిన్ 5 point దాటేసిందండి. డయాలసిస్ చేయాలన్నారు కానీ చిన్న వయసు అని చెప్పి చేయించలేదండి. సరే ఇట్రా ప్రసన్న, ఇట్రా, మైక్ వదిలేసి. ఇప్పుడు నీ బాడీ ఫ్రీ అయిందా? ఫ్రీ అయిందా? నడుచుకుంటూ వెళ్ళిపో. దడ తగ్గిపోయిందా? మాట్లాడాలి. తగ్గింది. నడువు నొప్పి తగ్గింది. కాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఫ్రీ. ఇప్పుడు దాకా టైట్గా ఉన్నాయి కాదు కాళ్ళు, ఇప్పుడు ఫ్రీ అయినాయా? ఫ్రీగా ఉన్నాయని కొంచెం ఫ్రీగా ఉన్నాయా? ఓకే, బ్రతుకుతావు, నేనున్నా కదా, నేను బ్రతికిచ్చేస్తాడు, భయపడకేమా. అట్లా అందరికీ చెప్పు, ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు చెప్పు, ఏంటి? నాకు 3 years నుంచి బ్లడ్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఇన్ఫెక్షన్ అండి. నీరుడు అయితే చాలా బాధపడ్డాను. నీరుడు కూడా చావు పడగల మీదకి వెళ్ళాను కానీ తెలియలేదు. ఈ సంవత్సరం కూడా చావు పడగల మీదకి వెళ్ళాను కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంత మెడిసిన్ అంటే తట్టుకోలేకపోయేదాన్ని. నోరంతా గోబు వచ్చేసి మొత్తం చేతులు గీతులు ఒళ్ళంతా ఇంజక్షన్లతో పొడి చేసేవారు. సెలైన్ల మీద సెలైన్లు ఇంకా తట్టుకోలేకపోయేదాన్ని. మేడం గారు నన్ను ఇంటికి పంపించండి, నేను ఉండలేకపోతున్నాను అని దాన్ని ఇక్కడ పంపిది కదా ఆవిడ. నేను ప్రస్తుతం ఒక్కటి అడుగుతా, ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా ఉన్నావు, ఇప్పుడు పైకి వచ్చాక ఎట్లా ఉన్నావు, అది ఒక్కటే చెప్పు. ఇక్కడికి వచ్చినప్పటికి అయితే చాలా అయితే కిందే కూర్చున్నాను. ఊపిరి అసలు అందలేదు, ప్రాణం పోతున్నట్టుంది. మీరు ప్రార్థన చేసాక ఇప్పుడు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. నడుచుకో, మళ్ళీ నడుచుకుని వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పు. ఇక్కడికి అటు వెళ్ళి ఇటురా, చేతుల పైకి ఎత్తండి. ఆ కాళ్ళు టైట్గా అయిపోయి వీక్ అయిపోయి తినక ఆయాసం లాగా అమ్మాయి ఇబ్బంది పడుతూ ఉంది. ఇందాక అక్కడికి వచ్చారు, అప్పుడు చూశాను కదా. ఇప్పుడు ఆమె నడుము కూడా భయంకరంగా గుంజటం, ఆ తర్వాత ఆ గొంతు కూడా మాట కూడా రాలేదు కదా. ఏది ఏంచి మాట్లాడదామన్నా ప్రార్థన చేద్దామన్నా ఆవేశం వచ్చేస్తుంది. అది మేడం గారు నన్ను ఇంటికి పంపండి, నా పిల్లలు ఏడ్ చేస్తున్నారంటే నిన్ను పంపడం కుదరదని హాస్పిటల్లోనే ఉంచేసి. ఇప్పుడు బలము శక్తి ఎంతవరకు వచ్చింది, ఎంత % వరకు వచ్చింది అనిపిస్తుంది? చాలా వచ్చింది. చాలా అంటే ఏమైనా చదువుకున్నావా? ఏం చదువుకున్నా? అప్పుడు చెప్పు, 100లో ఎంత % బలం వచ్చింది? 90% దాకా. 90% వచ్చిందని ఆవిడ చెప్తుంది. బ్లడ్ ఆమెకు ఇప్పుడు మంచిగా వచ్చేసింది బాడీలో. నీ చేతులు చూసుకో, ఎర్రగా అయిపోయినాయి. అవునా? భర్త ఎక్కడ ఉన్నాడా? భర్త ఎర్రగా అయిపోయిన చూడు మీ ఆవిడ చేతిలో. అవునండి. ఎలా వచ్చారండి ఇక్కడికి మీరు? చాలా నీరసంతో వచ్చాము. అది కాదు, ఎవరైనా చెప్పారా, మీరే వచ్చేసారా? చెప్పారండి. ఏమని చెప్పారు? ఇలాగ అయ్యగారి దగ్గరికి వెళ్తే స్వస్థపరుస్తారు, హాస్పిటల్లో లక్షలు పెడుతున్నారు తప్ప అయ్యగారి దగ్గరికి వెళ్ళి టీవీ స్పాన్సర్ చేస్తే ఎప్పుడు చెప్పారు మీకు ఆ మాట? నిన్నేనండి. నిన్నే చెప్పారు. ఇవాళ వచ్చేసారా? ఊరేది మీది? అది కరవాకండి. అక్కడ ఎక్కడది? మామూలుది అమల రాజుల దగ్గర సార్. రాజోలు, అమలప్పరు రాజోలా. ఇప్పుడు మీ బాడీ ఏం చూడు, బాగా ఇప్పుడు నవ్వుతున్నావా? పర్లేదు, బతికేద్దాం. ఇన్ఫెక్షన్, బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా క్లోజ్ అయిపోద్ది.
ఓకేనా? అయ్యో ఏడోక పట్టుకో, ఆవిడ పట్టుకోండి. జాగ్రత్త. ఆమేన్. ఇప్పుడు చెప్పు, మీ ఆవిడ ముఖం చూడు, తెల్లగుందా నల్లగుందా? తెల్లగా వచ్చిందండి, ఇందాక నల్లగా ఉంది. చెప్పు ఇప్పుడు చూడు, కలర్ వచ్చింది. ఆవిడ ఎవరో కలర్ చూడు మనిషి. మా అత్తయ్య గారండి. అత్తయ్య గారా? అంటే వీళ్ళు మాత్రా? రా 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 చూడు, మీ కూతురు ముఖం మారిందా? లేపు శక్తి బలం వచ్చింది. ఎట్లుంది అడుగు మైక్లో. బాగానే ఉందండి అయ్యగారు. ఇందాక కుర్చీలో కూర్చుండి వేసేసి గుండెల్లో నొప్పి కింద వచ్చిందని ఆవేశం. అన్ని తగ్గిపోయి అడుగో అడుగో అడుగో. తగ్గిందండి అయ్యగారు, గుండెల్లో నొప్పి తగ్గిందా? తగ్గిందంటండి అయ్యగారు. డాక్టర్ గారికి ఎన్ని పైసలు పెట్టారు హాస్పిటల్లో? పెట్టామండి, 2-3 లక్షల దాకా ఖర్చు పెట్టేస్తామండి. మొన్న డిసెంబర్ నెలలోనూ హాస్పిటల్లో పెడితే డాక్టర్ అమ్మ గారు డయాలసిస్ చేసేస్తాము. ఇక లైఫ్లో చచ్చిపోయే వరకు ఉంటుంది. అసలు ఈ మనిషికి ఇంకా ఓపిక లేదు, తిండి లేదు. డయాలసిస్ పెడితే ఎలా బ్రతుకుతుంది? బలం వచ్చేసిందా? వెళ్ళిపో నువ్వు. ఇక చప్పులు కొట్టుకోవచ్చు, అందరూ చప్పులు కొట్టండి. ప్రసాద్ వెళ్ళిపోతుంది, వెళ్ళిపో. ఆ కాళ్ళు వాపు తగ్గిపోతుంది పూర్తిగా. కూర్చోండి అక్కడ, వెళ్ళిపోండి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. క్రమంగా సంఘానికి వెళ్ళండి. మరి సోదరులు వస్తాయి, దయచేసి గమనించండి. హలో హలో తల్లి, చెప్పమ్మా. హలో చెప్పయ్యా. మొన్న హాస్పిటల్కి వెళ్ళకుండా చాలా ఈ లివర్ ప్రాబ్లం ఉందన్న. తగ్గిపోతే నువ్వు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. లివర్ ప్రాబ్లం స్పాట్లో తగ్గిపోతే హ్యాపీగా శనివారం స్వస్థత ప్రాంతం జరుగుతుంది. హైదరాబాద్లో మీకు వీలుంటే రండి. ఈ నెంబర్లకి కింద నెంబర్లు, ఫోన్ నెంబర్లు అన్నీ ఉన్నాయి, తీసుకుని రండి. సరేనా? సరే. నీకు హాస్పిటల్కి వెళ్ళేది ఇంకా అది ఏమి ఉండవు. సరేనా? సరే, చెప్పండి సార్. దయచేసి గమనించండి. లివర్ సమస్య, లివర్ పక్కన గెడ్డలో ఏంటో ఇవన్నీ చెప్తున్నారు. దయచేసి వాటి విషయంలో నేను చెప్తున్న విషయం మీరు రండి. యేసుక్రీస్తు నజరేయుని నామములో పూర్తిగా తగ్గిపోతుంది. ఆ గొంతు క్యాన్సర్లని, మరి ఆ లివర్ క్యాన్సర్లని, గుండె ఏమో దయచేసి సమస్తం ఎరిగిన దేవుడు వాక్యములో సెలవిస్తున్నట్లుగా నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చున్నారు దేవుడు. కాబట్టి నేను స్వస్థపరిచే యెహోవా నేనే అని సెలవిచ్చారు. కాబట్టి మనకేం భయం లేదు. ఆ తండ్రి ఉన్నాడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. మరి చాలామంది కొంచెం గుడ్డివారు కూడా వస్తున్నారు. కొంతమంది కళ్ళు వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. నన్ను అపార్థం చేసుకోకండి. మరి ఆ యొక్క విధానాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. అంటే కొన్ని సందర్భాల్లో పూర్తిగా గుడ్డివాళ్ళు సైతము చూశారు. పూర్తిగా అసలు మొత్తం డార్క్, ఏమి కనపడదు, అలాంటి వారు చూశారు. అలాంటి సాక్ష్యాలు కూడా మనము మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. పూర్తిగా గుడివారు కన్ను తీసేయాలి, ఇది క్యాన్సర్ ఉందంటే కూడా ప్రాణం చేస్తున్న పిల్లలకి చాలామంది అలాంటిది కొంతమందికి రక్తంలాగా గడ్డ ఇలా బయటకు వచ్చేస్తుంది కన్ను, అది తీసేయాలి అలాంటి అది ఇది అని చెప్తారు. అలాంటివి కూడా చాలా అద్భుతాలు జరిగాయి. మరి కొంతమంది కళ్ళు బయటకు వచ్చేసి ఇలా బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నాయి. కొంతమంది కంటి నరాలు కట్ అయిపోయిన ఉన్నాయి. ఇవన్నీ అతికినాయి. కానీ కొంతమంది చాలా ఆశ నమ్మకం ఏంటంటే దైవజనుల దగ్గరికి వెళ్తే వచ్చేస్తుంది కొంతమంది వస్తున్నారు. అయితే అది నేను దానివల్ల గ్యారంటీ ఇవ్వలేను. మిగతా రోగాలు ఏమన్నా 100 కాదు, 1000 కాదు, 2000 కాదు, 1,00,000% నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. దయచేసి ఈ విషయంలో సహకరించాలని మనం చేస్తున్నాను. హలో చెప్పండి తల్లి, చెప్పండి. స్తోత్రం నాయన. గుండె నొప్పి, కాలు నొప్పి, ఆ శరీరంలో ఉన్న నొప్పులన్నీ తగ్గించండి యేసునామములో. ఆమేన్, ఆమేన్. దయచేసి క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలు, ఇది శుభవార్త. వితౌట్ మెడిసిన్ 4th స్టేజ్ క్యాన్సర్ అయినా నో ప్రాబ్లం. మీరు రండి, సంపూర్ణంగా దేవుడి కార్యం చేస్తున్నాడు. 4th స్టేజ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఇక్కడ వచ్చి బ్రతుకుతున్నారు. అది మనం టీవీలో చూస్తున్నారు, తర్వాత యూట్యూబ్లో కూడా చూడండి, అలాగే ఫేస్బుక్లో కూడా చూడొచ్చు, తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా చూడొచ్చు. దయచేసి ఈరోజు యేసు ఆశ్రయం పరిచర్యలు ప్రభు కృపను బట్టి ఎంతో చక్కగా ముందుకు వెళ్తున్నాయి. ప్రభుకు మహిమ. ఎంతోమంది మేలులు పొందుకుంటున్నారు. మరి 100లో వచ్చిన, 1000లో వచ్చిన, మరి నేను మొదటగా
ఆ స్టేజ్ మీద పిలిచి ప్రార్థన చేయగలుగుతున్నాను. అది త్వరగా తగ్గిపోయేటువంటి వాళ్ళకి అప్పటికప్పుడే 1 నిమిషం 2 నిమిషాల్లో పూర్తిగా విడుదల పొందేవారిని కూడా స్టేజ్ మీద పిలిచి అద్భుతంగా వారు విడుదల పొందుతున్నారు. ఒకటి. రెండవది మరి అభిషేక ప్రార్థన జరుగుతుంది. జనాల్లోకి వచ్చి ఎంత జన్మన్న అందరిలో వచ్చి ప్రార్థన చేస్తున్నాం. మూడవది లాస్ట్లో మరి వాళ్ళ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు బట్టి వాళ్ళకి తిరిగి ఇచ్చి ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి వాళ్ళకి మరి ఆయిల్తో వాటర్తో కూడా ప్రేయర్ చేసి పూర్తిగా సంపూర్ణంగా స్వస్థత పొందేమన్నాక మేము బయటికి పంపిస్తున్నాం. దయచేసి మా పరిచర్యలు మీరు గుర్తుపట్టండి. నిష్ఠూరపు పరిచర్యలు కాదు, ధన సంబంధమైన పరిచర్య కాదు. దేవుని కొరకు ఆయన పరిచర్య, ఆయన దేవుని రాజ్యం సమీపించింది. ఆయన సువార్తను మనం నమ్మాలి. ఆమేన్. హలో హలో తల్లి చెప్పమ్మా. నాది గారు మా అబ్బాయికి లివర్ కంప్లైంట్, కన్నర్లు కూడా ఇద్దరు వాంతులు అయిపోతున్నాయి. అయినా తాగేస్తున్నాడండి తాగుడికి. తాగేటువంటి మనం మార్చకూడదమ్మా, తాగనివ్వాలి. సరేనా? తాగేటువంటి తాగనివ్వాలి. ఏం భయపడుకో. దేవుడు ఆ బిడ్డకి విడుదల కలిగించినట్టుగా తల్లిని బట్టి ఆ ప్రార్థన చేస్తున్నామే. తాగేటోళ్ళు నా పొద్దు తాగనివ్వటమే. లివర్ పాడైపోయిందంట, పచ్చగా ఉన్నట్టు అయినా తాగలేకుండా ఉండలేకపోతున్నాడు. మనోడిని తాగనిచ్చేయాలి, ఇక త్వరగా పంపించేయాలి ఇక్కడి నుంచి. ఎందుకంటే తల్లిదండ్రుల మాట వినడో, ఆ భార్య పిల్లల మాట విన్నారో, ఇలాంటి మూర్ఖుల్ని త్వరగా పంపించేయాలి. మార్పు రావట్లేదు. చాలామంది చనిపోతామనేటువంటి భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, కనీసం నేను ఏమైతే నన్ను భయం లేదు. తాగుడు మాత్రం మానట్లే. ఈ తాగుబోతూ మనుషులతో చాలా ప్రమాదం ఉంది. దయచేసి గమనించండి. మరి దేవునికి లోబడరు, వాళ్ళ మనుషులకి లోబడరు. వాళ్ళు నా జీవితం నా ఇష్టం అన్నట్లుగా ఉంటున్నారు చాలా వ్యక్తులు. వాళ్ళు వ్యక్తిగతంగా అయ్యా నేను తాగొద్దని అనుకున్నా కానీ తాగుతున్నా, నాకు విడుదల ఇమ్మంటే నేను ప్రార్థన చేస్తా. ఇక ఎప్పటికీ దాని మీద మనసు ఉండదు. ఒకవేళ వచ్చిందా ఇక లైఫ్లో ఇక అతనికి వన్ టైమే సెటిల్మెంట్, ఇక అతని ప్రాణమే పోతుంది. ఎందుకంటే ఒక స్పూన్ పాలు పోతే మోక్షంలో అప్పటికప్పుడు కింద పైన పోయటం కిందకి రావటం, ఇలాగ మేము ఎంతోమందిని చూసాం. మరి అలాంటి పరిస్థితులు ఉన్నాయి కనుక దయచేసి గమనించండి. దేవునికి లోబడండి, అపవాదులు ఎదిరించండి. ఒకవేళ మీరు ఇలాంటి చెడు అలవాట్లు ఉంటే యేసు ఆశ్చర్యపడరండి. 1 వారం రోజులు దయచేసి గమనించండి. లైవ్ ముగింపులోకి ఉన్నాం. అయినా కూడా కాల్స్ మేము మాట్లాడతాను. దయచేసి నాతో సహకరించి కాల్స్ మాట్లాడే విషయంలో మాతో సహకరించండి. మరి మీ ప్రార్థన అవసరత ఏదైనప్పటికీ యేసు నామములో మరి పూర్తిగా స్వస్థత విడుదల కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మరలా మధ్యాహ్నం 3 గంటలకు కలుద్దాం. 3 గంటల నుంచి 4:30 గంటల వరకు లైవ్ ఉంటుంది. ఆ లైవ్లో మీరు వ్యక్తిగతంగా మాట్లాడండి. మీరు ఈ మధ్యలో కూడా కాల్ చేసినా కూడా మాట్లాడతాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. నీకేమైందమ్మా? ఏమైంది నీకు? కిడ్నీల ప్రాబ్లం అండి. కిడ్నీ ప్రాబ్లమా? కిడ్నీ ప్రాబ్లమా? కిడ్నీల ప్రాబ్లం. ఒకదాని వచ్చేవారు వచ్చారు మీ మా చెల్లెలు? అందరూ చెల్లెలతో వచ్చారా? ఇంతమంది ఉన్నారా నీకు చెల్లెలు? 1, 2, 3. ఏ ఊరు మీది? మాది చంద్రలపాడు అండి, నందిగం తాలూకా. నందిగమ్మ. ఎప్పుడు వచ్చావు? పోయిన నెలలో వచ్చానండి. ఇప్పటి వరకు నాకు దేవుడు స్వస్థపరిచాడు. కిడ్నీలు బాగైపోయినా? అప్పుడు డాక్టర్ గారు ఏమన్నారు? నేను పోలేదండి ఇంకా డాక్టర్ గారు. ముందు ఎన్ని సంవత్సరాలు బట్టి బాధ? కిడ్నీలు 4 సంవత్సరాలు బట్టి. 4 సంవత్సరాలు. ఏం చేశారు ఆ కిడ్నీలు బాగోపోతే? బ్లడ్ ఎక్కిచ్చారు. వదిలి మైక్ వదిలి. అన్నం తినలేకపోయేదాన్ని, బాధపడ్డాను. చాలా బాధపడ్డావా? అన్నం తినలేకపోయేదానివా? కొడుకులు ఉన్నారా? ఒక్కడేనా? ఉన్నారా? ఇక్కడ వచ్చారా? అయితే నువ్వు కిడ్నీ 4 సంవత్సరాలు బాధ కదా అంటే హాస్పిటల్కి వెళ్తే ఏం చేసేవాళ్ళు? కిడ్నీ బాగోలేదు ఏం చేసేవాళ్ళు? బెడ్ ఎక్కిచ్చేవాళ్ళు, బెడ్ లేదని. ఇంకా గ్లూకోజులు ఎక్కిచ్చేవాళ్ళు, ఇండిషన్లో ఇన్ని మందులు ఇచ్చేవాళ్ళు. మింగలా కల్లా పోయేదాన్ని. ఏడకొచ్చినాక నేను స్వస్థపరచు. ఇప్పుడు మందులు వేసుకుంటున్నావా? నువ్వు అందరికి చెప్పు మందులు వేసుకోవద్దని. 3 నెలలు బట్టి ఇప్పుడు మందులు అనేది వేసుకోలేదండి. అంటే డిసెంబర్ వచ్చినా 1 నెలగా ఇప్పుడు అయ్యింది. ఈ నెల బట్టి నేను వేసుకోవాలి, ఒక్క బిళ్ళ కూడా వేసుకోవాలి. 3 నెలలు అంటున్నావు ఎందుకు మరి? మరి 3 నెలలు అనుకుంటున్నా తెలియక చదువుకోలేదేమి? తెలుసుకోలేదు. అవునా? చప్పట్లు కొట్టాడు. పట్టుకోండి. ఏ హాస్పిటల్లో చూపించుకున్నావమ్మా నువ్వు? పెద్ద డాక్టర్ల కాడే చూపించానండి. ఆ ఊరి పేరు ఏమైనా తెలుసా?
నందిగామా పెద్ద హాస్పిటల్ అంటావు, ఇక పేర్లు తెలవదేమో. 4 సంవత్సరాలు. ఓకే, ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందా? ఆమేన్, హల్లెలూయా. ఓకే, ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. ఇక చేతులు పైకెత్తి నడుచుకో, చేతులు పైకెత్తి నడు. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే. వెళ్ళిపోయి ఇక యేసయ్య నిన్ను బాగు చేశాడు, వెళ్ళిపోయి ఆయన సాక్షిగా నిలబడంతే. ఇది మంగళపల్లి సత్యం వెంకటమ్మ అంట, గానుగ బండ, సూర్యాపేట నుంచి వచ్చారు. గుండె ఆపరేషన్ 2 సార్లు చేశారు, అయినా మరల నొప్పి వస్తుంది. రండి రండి పడితే మళ్ళీ ఇవన్నీ చప్పట్లు కొట్టండి గట్టిగా, అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఆమేన్, ఆమేన్. దగ్గర రండి, దగ్గరకు ఉండండి, ఇంకా దగ్గరకుండు. ఆమేన్. పడుకో, తాళాలు పట్టుకోండి, వీళ్ళిద్దరిని పట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి, అందరూ ఆపొద్దు. హార్ట్ ప్రాబ్లం. ఆమేన్. ఇది ఏముండకూడదు జోబులో, ఈ హార్ట్ కదా ప్రాబ్లం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేదా చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పైకి రండి, మీ ఎదురు ఒకసారి పైకి రండి. ఆమేన్, హల్లెలూయా. పైకి రండి, ఎదురు రండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొట్టండి. ఎవరికి 2 సార్లు అయింది? గుండె ఆపరేషన్ 2 సార్లు చేశారు. ఎక్కడ, ఏ హాస్పిటల్ అది? ఇది అపోలో హాస్పిటల్. ఎక్కడ? ఇక్కడ అపోలో హాస్పిటల్, అక్కడనేమో ఖమ్మంలోనేమో ఏరియా హాస్పిటల్. గుండె ఆపరేషన్ 2 సార్లు చేశారు, అయినా మరలా నొప్పి వస్తుంది. షుగర్ బీపీ కూడా ఉందా? మంగళపల్లి మీది సత్యం, మంగళపల్లి సత్యం వెంకటమ్మ, గానుగా బండ, సూర్యాపేట నుంచి వచ్చారు. స్టంట్ ఏమైనా వేసారు ఏంటి? 2 వేసారు. ఎక్కడ? అందుకే చెయ్యి రావట్లేదు అనుకోండి. నుంచి 2 వేసారు. 2 సార్లు వేసారా? ఏం తగ్గలేదు? లేస్తుంది ఈ మధ్య, వారం రోజులు లేస్తుంది. ఏం లేదు నిప్పా? ఏం పని చేసుకుంటారా మీరు? నేను వ్యవసాయ పని చేసా, కానీ ఇప్పుడు ఏం చేయట్లే. మరి మన ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి చూసారు మీరు? ఛానల్ నుంచి చూస్తున్నా. దరిద్రం మీద ఉంది, ఛానల్ నుంచి చూస్తున్నా. రాలేకపోతున్నావా? ఇప్పుడు ఫ్రీగా ఉందా మీకు? ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఇప్పుడైతే ఫ్రీగానే. చేతులు పైకి ఎత్తండి 2. ఆమేన్. ఆ చెయ్యి పాపం చాలా ఇబ్బంది పడుతున్నట్టు. పక్షవాతం పేషెంట్ సగం వరకు పక్షవాతం, అది దగ్గర రావట్లే బాగా రాదు ఇది. ఓకే, రైట్. మీ భార్యకి ఏంటి? ఆవికే గుండెల్లో నొప్పి, వెన్నుపూస అరిగింది, తలనొప్పి. నీకేనమ్మా? ఏం పేరు? వెంకటమ్మా. ఓకే. ఇప్పుడు నీకు గుండెలో నొప్పి ఏమైనా ఉందా? ఇప్పుడు నొప్పి అన్నావు కదా, ఇక్కడ కింద లేదా? ఇక్కడ కూడా ఇది నొప్పి అన్నావు కదా, నడుము తగ్గిపోయిందా? ఓకే, ఇక ఈయన కొంచెం దూరం పెట్టు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ నుంచే పెట్టు. గుండెల్లో నొప్పి, వెన్నుపూస అరిగింది, తలనొప్పి అన్నావు. ఇప్పుడు అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేవా? వంగుని చూడు, చూసుకో, నొప్పి అని ఉందేమో. వెన్నుపూస. ఆమె చప్పుడు అంత క్లారిటీగా వంగిందంటే దేవునికి మహిమ. మళ్ళీ వంగు. ఆ ఎన్నిపోస ఎంతకాలం పెట్టి నొప్పి ఉందమ్మా? 5వ సంవత్సరం, 5 సంవత్సరాలు సంది. ఇట్లా వంగటం కష్టం కదా. చేతులు పైకి ఎత్తుకుంటూ నడుచుకుంటే తిరుగు, అటు తిరుగు. అందరూ దేవుని స్తుతించండి, స్తుతిస్తూ ఉండాలి, మౌనంగా ఉండకూడదు. దేవుని స్తుతించుకుంటూ ఉండాలి, ప్రభువుని గణపరచాలి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. దగ్గరికి వచ్చి మళ్ళీ ఇలా వంగు, పూర్తి ఇలా వంగు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీకే స్తోత్రం. ఆమేన్. స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. వాస్తవంగా ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఉన్నాయి నొప్పులు, నువ్వు పట్టుకోకు. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా, స్టేజ్ మీదకి వచ్చే వరకు ఇక్కడ కూడా ఉన్నాయి.
ఇప్పుడు ఫ్రీ అయినాయి సార్. ఫ్రీ అయిపోయింది కదా. 5 సంవత్సరాలకు ఉంది బాధ. 5 సంవత్సరాలు సంది. అంటే వెన్నుపూస అరిగిపోయిందని చెప్పారా? ఎక్కడ, ఏ హాస్పిటల్ అది? హైదరాబాద్ మా తమ్ముడు తీసుకుపోయిండు ఏదో హాస్పిటల్ కాడికి. సరిపోయిందని వాళ్ళ తమ్ముడే చూపించిండు. అంతేనా? నిన్నెవరు చూపించారు మరి? డబ్బులు అకౌంట్లు కొడితే కొడుకు, ఈయనేమో కొడుకు, నిన్నైతే తమ్ముడే. ఇక అదే బాగోపోతే అమ్మగారి ఇంటికి వెళ్ళిపోమంటారు, అదే వరుస. అంతేనా? ఆయన చూపించిండే డబ్బులు నేను కొట్టేదే. అట్లానా? ఫోన్లే, మంచోడు మీ ఆయన, మంచోడు అయితే. ఓకే, నీకు ఇప్పుడు 4 ఏళ్ళ సంది. ఇప్పుడు 5వ సంవత్సరం ఎన్నుపూస నొప్పి. ఈ ఎన్నుపూస మెడల కాడికి ఒకటే తీపులు, సురుకులు, సూదులు కూర్చున్నట్టు నేను సన్ని కూర్చుంది. ఇక్కడ కూర్చో ఇడికి వచ్చినాక కూడా నొప్పి లేచింది. నేను రిపోర్ట్ చిట్టి రాపించుకున్న కాంచి కొద్ది తగ్గింది. తేజ్ ఎక్కినాక కొద్ది తగ్గింది. మొత్తం పూర్తిగా తగ్గిపోతుంది. సౌండ్ బాక్స్ లో సప్పుడింటి తలకాయని వస్తుంది. ఇప్పుడు నాకు బానే. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఎంత గొప్ప దేవుడు. ఈ సౌండ్ కూడా వినబుద్ది అవుతే ఈ తలనొప్పి వచ్చినప్పుడు. ఈ నడుము ఒకటి, ఈ మెడల గుంజుడు, ఇదే వెనక ఈ తలలో నొప్పి, ఈ గుండు నొప్పి. నేను గుండె నొప్పి ఎవరికి ఇంట్లో చెప్పుకోవట్లేదు. నా భర్తగా ఇట్లుంది, నేను చెప్పుకుంటే అది కార్యాలు ఇద్దరికి పెట్టలేక మందిరానికి వచ్చినాకనే చెప్తా. ఇంట్లో ఎవరికైనా చెప్పను. చచ్చినా ఒకటే బతికినా ఒకటే చెప్పుకోవట్లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల సంది నాకు గుండెలో సురుకు అని పోటు పొడిచి వెనక పోటు పడుతుంది, ఈడ పోటు పడుతుంది. ఇక నేను చెప్పుకోదలుచుకోలేదు. నా భర్తగా ఇటు నేను కూడా చెప్పుకోవడం దండగా నన్ను యేసయ్య బాగా చేస్తాడని వచ్చినాయా. విశ్వాసం చూడండి పాపం. వాళ్ళు ఇక్కడ రావటం కూడా మనీ లేక ఇన్ని రోజులు రాలేనట్టు ఉన్నారు కదమ్మా. అది కాదు, ఈ రోజు హాస్పిటల్ పోనాడు కొడుకు ఆయనని. అమ్మా అక్కర్లేదమ్మా, గుండె నొప్పులు నా చేతులు చిట్టిక్కడ అంత పని కూడా కాదు. చిట్టిక్కడ మన గోరు తీసి ఇట్లా మాట్లాడుతూ ఒక్కోసారి పెరిగిన గోరు ఇట్లా అంటాం చూడు, అంతకంటే తక్కువ. అంతగా కాదు, అంతకంటే తక్కువ. చిటికినేలు గోర్లు ఇట్లా మనం మాట్లాడుతూ ఒక్కోసారి ఇట్లా తీసుకుంటాం చూడు, అంతకంటే తక్కువ. అంత స్పాటే తగ్గిందా లేదా? అది ఈమెకే కాదు, ఎవరికైనా సరే మీరు సర్జరీలు చేసుకుని బైపాస్ సర్జరీ ఏం అవసరం లే, ప్రభు కార్యం చేస్తారు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.